హైదరాబాద్ రామంతపూర్ రామరెడ్డి నగర్ కాలనీలో డ్రైనేజ్ సమస్యతో సతమతమవుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, మ్యాన్ హోల్స్ దెబ్బతిని మురుగునీరు రోడ్డుపై యథేచ్ఛగా ప్రవహిస్తూ దుర్గంధాన్ని వెదజల్లుతోందని కాలనీ వాసులు మదనపడుతున్నారు. చాలా చోట్ల తాగునీటిలోనే మురుగునీరు కలిసి కలుషిత నీరు సరఫరా అవుతోందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా డ్రైనేజ్ సమస్యతో బాధపడుతున్నామని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. జనావాసాల దుర్వాసన, ఈగలు, దోమలతో అనారోగ్యాల పాలవుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు తెలిపారు. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని మురికి కాల్వ నిర్వహణలో మార్పు తీసుకురావాలని డిమాండ్ చేశారు. మేము రామరెడ్డి నగర్ వాసులము. ఇక్కడ డ్రైనేజ్ సమస్య చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అసలు ఉండలేకపోతున్నాము. ఇంట్లో కూర్చొని కూడా ఒక 5 minutes కూడా ఉండలేనటువంటి పరిస్థితి 20 ఏళ్ళుగా ఇలానే ఉందంట. మాకు మ్యారేజ్ అయ్యి ఒక 10 years అవుతున్నా. ఇప్పుడు 10 years నుంచి చూస్తున్నా నేను. రోజు ఇదే పరిస్థితి. వాకిలు ఊడలేక చచ్చిపోతున్నాం. GHMC రాడు, వచ్చిన వాళ్ళు ఊడుస్తారు. ఆ కుప్పలు అక్కడక్కడే చెత్త. అది తీసుకొని పోరు. చెప్పినా తీసుకున్నాం కదా అని మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ మాకే. ఇవన్నీ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ అది మొత్తం ఫుల్ గా ఉందంట. ముందుగా మీడియా స్పందించి వచ్చినందుకు ధన్యవాదాలు. రామరెడ్డి నగర్ అనేది ఒక మురికి కాలువ, ఒక కాలుష్య ప్రాంతంగా మారిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఒక్క విషయమే కాదు, చాలా విషయాలలో రామరెడ్డి నగర్ వాసులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఇది ఒక్కరోజు సమస్య కాదు, దాదాపు 20 ఏళ్ల సమస్య. ఇప్పుడు ఎప్పుడు చూసినా కూడా ఈ రామరెడ్డి నగర్ అనేది డ్రైనేజ్ నీళ్లతోనే కూడుకుపోయి ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఇటువంటి సమస్య ఏంటంటే ట్రంక్ లైన్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల ఇక్కడ లైన్లు వేస్తున్నారు, కానీ ఒక లైన్ కి కనెక్టివిటీ లేక, ఒక ఇంజనీర్ కి మధ్యలో సఖ్యత లేక, ఒక ప్రభుత్వం వచ్చినాక ఒక లైన్ వేయడం, ఇంకో ప్రభుత్వం వచ్చినాక ఇంకో లైన్ వేయడం, ఇదే జరుగుతుంది. కానీ వ్యవస్థకి దీని శాశ్వత పరిష్కారం అనేది లేకుండా పోతా ఉంది. సో దాంట్లో భాగంగానే 100% ఈ ట్రంక్ లైన్ వ్యవస్థని పెద్ద ఎత్తున చేసినట్టయితే ఈ ఒక్క కాలనీకే కాదు, రామరెడ్డి నగర్ ఉండొచ్చు, వాసినగర్ ఉండొచ్చు, కామాక్షపురం ఉండొచ్చు, వివేక్ నగర్ ఉండొచ్చు, శ్రీనగర్ కాలనీ ఉండొచ్చు, కేసీఆర్ నగర్, కేటీఆర్ నగర్, ఇవన్నీ కూడా ఈ ట్రంక్ లైన్ వ్యవస్థ మార్చడం వల్ల ఈ అన్ని కాలనీ విముక్తి జరిగే అవకాశం ఉంటుంది. ఇవి కిందికున్న ప్రాంతాలు కాబట్టి ఎక్కువ ఈ ప్రాంతాల్లో ఇబ్బంది జరిగే అవకాశం ఎక్కువ వస్తా ఉంది. పైనుంచి వస్తున్నటువంటి మురుగునీరంతా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది గురవుతా ఉన్నారు. నిన్నటి జరిగిన కాలనీ ఎలక్షన్